హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ఆయన ఆయన ఎవరైనా ద గ్రేట్ హీరోగా చెప్పుకున్నబడి ఆయన సినిమాలు ఎవడో కొనకుండా పక్కన పడేశారు కదా, అదే పవన్ కళ్యాణ్ అంటారే. ఆ పవన్ కళ్యాణ్ పిఠాపురం కాన్స్టిట్యున్సీలో ఎప్పుడైతే అడుగు పెట్టారో పిఠాపురం పేరు సర్వనాశనం అయిపోతుంది. కొంతమంది ఎదవలేమో చరిత్రలో పిఠాపురం చూడటానికి వస్తారు అది ఇదని ఆదిగాళ్ళింటికి ఐటమ్ గాళ్ళు చాలా కబుర్లు చెప్పారు. కానీ పిఠాపురం అక్రమ ఇసుక దందాలకి, అక్రమ రేషన్ బియ్య రవాణాకి, గంజాయికి, దళితుల్ని బహిష్కరించడానికి తప్పించి రోడ్లు చెత్త రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్ వరస్ట్ పట్టించుకునే నాదుడే లేడు. పవన్ కళ్యాణ్ నమ్మి ఓటేస్తే ఊరిని గాలికి వదిలేశాడంటూ పిఠాపురం వ్యాప్తంగా ప్రజలు పచ్చి బూతులతో తిడుతూ చెప్తూ ఉన్నారు. అటువంటి మహానుభావుడు మన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలోనే ఇల్లు కొనుక్కొని ఉంటానని ఒక ఇల్లును టెంపరీగా లీజుకు తీసుకొని ఆ తర్వాత ఆ ఇంటిని వదిలేసి హైదరాబాద్ నుంచి విజయవాడ డైలీ సర్వీస్ స్పెషల్ ఫ్లైట్ లో చేస్తున్న మహాగణుడు. అయితే ఈ డిప్యూటీ సీఎంతో పాటు ఆయన పక్కన ఉంటాడు నాదెండ్ల మనోహర్ అని, పౌర సరఫరాల శాఖ మంత్రి. ఓ మంచి కామెడీ పీస్లే. నేను ఆయన చూస్తే ప్రొఫెషనల్ గా మంచిగా ఉన్నాడు, చదువుకున్న వ్యక్తిలా ఉన్నాడు అనుకుంటా. కానీ కాదే, మనదంతా ఒకటే బ్యాచ్. దొరికిందంతా దోచుకుంది దాచుకో, అక్కడ ఇక్కడ ఆలోచించొద్దు, ఎక్కడ దొరికితే అక్కడ దోచుకోవాలి. ఇదే బ్యాచ్. ఏదో స్పాట్ గార్డులు ఇచ్చి ఇక పైన బియ్యం అక్రమ రవాణా జరగదు అన్నాడు. ఇప్పుడు పిఠాపురం నుంచి నాదెండ్ల మనోహర్ కాన్స్టిట్యున్సీ నుంచి పెచ్చగా బియ్యం వెళ్తున్నాయి. ఎవడ్రా మరి తీసుకెళ్తున్నాడు? ఎవడ్రా సహకరిస్తున్నాడు? మన గవర్నమెంట్ లో చేతగాని నా కొడుకులు ఆపలేకపోతున్నారే అని వేరే వాళ్ళు అడుగుతున్నారు సార్. అయితే బియ్యం గురించి మనకి ఇప్పుడు ఎందుకు, అంతకన్నా దరిద్రమైంది ఇంకోటి బాబోయ్. పిఠాపురం సీఎం పవన్ కళ్యాణ్ గారి ఇలాకాలో గంజాయి కలకలం ఏంటి? అసలు గంజాయి తాగితేనే పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడతారని కొన్ని సంస్థలు చెప్తూ ఉన్నాయి. ఆయన ఇలాకాలో గంజాయి ఏంటి? ఆయనే గంజాయి కిక్కిస్తాడు జనాలకి. సో మా పవన్ కళ్యాణ్ గారి ఇలాకాలో గంజాయి అంట కలకలం అంట, కలకలం కాదు కలకలా అనాలి. పిఠాపురంలో గంజాయి స్మగ్లింగ్ చేస్తూ నలుగురు యువకులు, ఒక మైనర్ బాలుడు. ఎక్కడికి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు? ఏటి చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు? మీలాగాలో గంజాయి అంట సార్. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అన్ని పీకేస్తామని సొల్లు కబుర్లు చెప్పిన చుట్ట నాయకులు మీ అనుబంధ పార్టీల్లోనే ఉన్నారు కదా, మరి ఇప్పటివరకు ఎందుకు ఏమి పీకలేకపోయారు అని ప్రజలు అడిగితే మాత్రం సమాధానం మీ దగ్గర ఉండదు. ఎందుకులే మీరు సమాధానం ప్రజల దగ్గరికి ఎప్పుడు వస్తున్నారు? ఎక్కడికి వెళ్ళినా చొక్కాలు పట్టుకుని నిలదీస్తున్నారు కదా, తొలడుగు ముందడుగు ఏదో చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. వెళ్ళిన ప్రతిసారి టీడీపీ వాళ్ళ ఇంటికే వెళ్తాం మనం, వేరే ఇంటికి వెళ్ళలేదు. ఇది హైలైట్. అసలు టీడీపీ వాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి, అక్కడే వెళ్ళి మనం మాట్లాడి వెళ్ళిపోదాం అనేసి రాజకీయ నాయకులంతా టీడీపీ వాళ్ళు ఎక్కడుంటే అక్కడికే వెళ్తున్నారంట. సో ఇప్పుడు పిఠాపురంలో గంజాయి దారుణంగా పండించి అమ్ముతూ ఉన్నారు. అందుట్లో కొంతమందిని అరెస్ట్ చేస్తే 4 సీనియర్ బాలుడు, ఒక మైనర్ బాలుడు కూడా దొరకడం జరిగింది. అయితే గొల్లప్రోలు గంజాయి స్మగ్లింగ్ చేస్తుండగా 5గురిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు. సిగ్గులేదా సార్ పవన్ కళ్యాణ్ గారు? కనీసం మీ కాన్స్టిట్యున్సీలో ఏం జరుగుతుందో కూడా తెలియట్లే కదా నీకు. మనకేముంది అమ్మా, ఫ్లైట్ ఉందా, ఉదయం అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసాం, మధ్యాహ్నం ఇక్కడ లంచ్ చేసాం, మళ్ళీ డిన్నర్ కి హైదరాబాద్ లో ఉన్నామా, ఇంతే. ఇది తర్పం అంటారు, చేతకంతరం అంటారు. ఏదో సీఎం డిప్యూటీ సీఎం, ఒక్కలో డిప్యూటీ సీఎం సార్, ఎవరికి కావాలి సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 5-6 డిప్యూటీ సీఎంలు ఉన్నారు నీలాంటి వాళ్ళు. నువ్వేందో దాన్ని పట్టుకుని ఊగుతున్నావు డిప్యూటీ సీఎం అని. నిందితుల నుంచి 4 కేజీల గంజాయి, ఒక బైక్ స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి చూపించిన పోలీసులు. అది సార్ విషయం. మరి ఏం చేద్దాం? మరి వెళ్ళి మనం వాటా తీసుకుందామా, లేదంటే చంద్రబాబు నాయుడు గారు మీ పార్టీ పొత్తులో ఉన్నారు కాబట్టి ఆయన 100 రోజుల్లో హరికడతాన్ని ఫెయిల్ అయ్యారు కాబట్టి రాజీనామా చేయమని అడుగుదామా? వంగలపూడి అనిత మేడం గారు అసలు గంజాయి ఏదో చెప్పింది ప్రెస్ మీట్ మొన్న. అప్పుడు ఒక రిపోర్టర్ క్వశ్చన్ అడిగాడు, అసలు గత ప్రభుత్వాలు వ్యవస్థలు నాశనం చేశాయి అది ఇదని మాట్లాడుతున్నారు వంగలపూడి అనిత గారు.
మరి ఈ ఒక్క సంవత్సరంలో గతంలో గంజాయి అమ్మిన వాళ్ళని ఎవరన్నా పట్టుకున్నారంటే నో నాట్ లైక్ దట్ అంటూ వయాలతో మాట్లాడినారు అన్నమాట. మళ్ళీ చెప్తున్నా, ఒకానొక సందర్భంలో గాంజా ఇంతవరకు పెరిగిపోవడానికి గల కారణం ఏంటంటే గత ప్రభుత్వాల తాలూకా నిర్లక్ష్యం అవనియండి, చేతకంతనం అవనియండి, కొంతమంది ఆ వైఎస్ఆర్సీపీ నాయకుల తాలూకా మెయిన్ రిసోర్స్ కూడా అదే అయిపోయింది సంపాదనకి కూడా. Madam, in last 1 year, have you got any political identity affiliated to any party? నో అలాంటిదేం లేదు. బట్ మేము రెగ్యులర్గా అంటే పొలిటికల్ ఐడెంటిటీ గురించి మేము చేయడానికని చేయట్లేదు. బట్ వీఆర్ డూయింగ్ ఇన్ అవర్ ఓన్ వే. మళ్ళీ చెప్తున్నా, ఒకానొక సందర్భంలో గాంజా ఇంతవరకు పెరిగిపోవడానికి గల కారణం ఏంటంటే గత ప్రభుత్వాల తాలూకా నిర్లక్ష్యం అవనియండి, చేతకంతనం అవనియండి, కొంతమంది ఆ వైఎస్ఆర్సీపీ నాయకుల తాలూకా మెయిన్ రిసోర్స్ కూడా అదే అయిపోయింది సంపాదనకి కూడా. Madam, in last 1 year, have you got any political identity affiliated to any party? నో అలాంటిదేం లేదు. బట్ మేము రెగ్యులర్గా అంటే పొలిటికల్ ఐడెంటిటీ గురించి మేము చేయడానికని చేయట్లేదు. బట్ వీఆర్ డూయింగ్ ఇన్ అవర్ ఓన్ వే. మేడం, మీరు సూపర్. అసలు హోమ్ మినిస్టర్ గా మీలాంటి వాళ్ళని ఎన్నుకోవటంలో చంద్రబాబు నాయుడు గారు సూపర్. సరే, ఇప్పుడు పిఠాపురంలో గంజాయి అమ్ముతూ పట్టబడ్డ కుర్రోళ్ళని చూస్తారా? పాపం చూడండి, మాస్కులు పెట్టండి రా పాపం, చిన్నపిల్లలు లైఫ్లు పాడైతే. Ready no video picture. Ready no video picture. చూసారు కదా పాపం చిన్నాళ్ళు ఈ ఇట్టంటి కుర్రనాయలు గల్లే బైకుల కోసం ఆయన అంటే రై అని తిరిగిన బైకులు వేసుకుని ఆ బైకుల కోసం వాళ్ళు ఏదో మెయింటెనెన్స్ కోసం వాటి కోసం వీటి కోసం తప్పుదారులు పట్టేది వీళ్ళే, రెచ్చగొట్టేది మాత్రం మా పవన్ కళ్యాణ్ గారే. అసలు డౌటే లేదు అందులో. సో ఓవరాల్ గా రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ విచ్చలవిడిగా దొరికేస్తున్నాయి. గవర్నమెంట్లు ఫెయిల్ అయినాయి. అమ్ముతున్నది కూడా సొంత పార్టీ, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ నాయకులకు సంబంధించిన వాళ్ళే అని కూడా మొన్న గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్ పెట్టి మరీ రూఢీ చేయడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే దేశంలోనే అత్యంతగా డ్రగ్స్ ఫ్యూచర్ లో ఆంధ్రప్రదేశ్ లో దొరుకుతాయి 5 సంవత్సరాలు. చూసుకోండి, పంజాబ్ దాటిపోతాయి, ఢిల్లీని దాటిపోతాయి, ముంబైని దాటిపోతాయి, అంతా దాటిపోతాయి. మాఫియాలందరికన్నా భయంకరమైన మాఫియా డ్రగ్స్ మాఫియా ఏపీలో త్వరలో స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ తీసుకొచ్చారు, కానీ బయటికి కొద్ది తీసిన అందరికి అలవాటు లేదుగా, చిన్నగా అలవాటు చేస్తేనే కదా దానికంటూ ఒక మార్కెట్ క్రియేట్ అయ్యింది. సో ఇందులో పెద్ద రాజకీయ నాయకులు ఎన్ని వాళ్ళు ఏమన్నారు అనేది మాత్రం ఇప్పటికే తెలుస్తున్న వాస్తవం. వాళ్ళ పేర్లతో సహా త్వరలో బయట పెడతారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, అందులో ఎటువంటి సందేహం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.